హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు లైవ్ టెస్ట్లో భాగంగా డిఎస్సి టెట్ మరియు ఇతర అన్ని పోటీ పరీక్షల్లో 1 లేదా 2 మార్కులను తీసుకువచ్చేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ నుండి ఈరోజు మనం ఈ లైవ్ టెస్ట్ను నిర్వహించుకోబోతున్నాం. అదేవిధంగా డైలీ క్వాలిటీ లైవ్ టెస్ట్లను ఫ్రీగా పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మనకు టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది ఇవ్వబడింది. మన శ్రీ సాయి ట్యుటోరియల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండి అది. దానిలో మీరు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వడం ద్వారా డైలీ లైవ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ని మీరు తెలుసుకోగలుగుతారు. అదేవిధంగా డిస్క్రిప్షన్ అంటే చాలా మందికి తెలియడం లేదండి. ఈ వీడియో క్రింద టైటిల్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. దాని ద్వారా గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయండి, కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి అయినది ఏది. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 వచ్చేసి శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహానికి ఒకే మార్గం ఉంటుంది. స్టేట్మెంట్ 2 వచ్చేసి విద్యుత్ వినియోగాన్ని వాటేజ్లలో కొలుస్తారు. సరి అయినది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినదండి. ఇక్కడ చూసుకుంటే రెండవది సరి అయినది కాదు. రెండవది ఎందుకు సరి అయినది కాదు అంటే విద్యుత్ వినియోగాన్ని వాటేజ్లలో కాదండి యూనిట్లలో కొలుస్తారు. ఈ వాటేజ్ అనేది దాని యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది, గమనించాలి. అదేవిధంగా మనకు విద్యుత్ వినియోగాన్ని మనం ఎందులో కొలుస్తాము అంటే యూనిట్లలో కొలుస్తాము. మరి ఒక యూనిట్ అంటే ఏంటి అంటే ఒక గంటలో గనక విద్యుత్ని వినియోగించుకుంటే ఎంత అంటే ఒక కిలోవాట్ విద్యుత్ని మనం వినియోగించుకుంటే దాన్ని ఒక యూనిట్ అంటారు, గమనించాలి. నెక్స్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది, అక్కడ ఇంకా క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేది చేద్దాం. ఇక్కడ చూసుకుంటే శ్రేణి వలయంలో కనుక చూసుకుంటే ఈ పటంలో చూపెట్టిన విధంగా మనకు ఈ రకంగా ఒక బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి అదేవిధంగా మరొక బ్యాటరీ యొక్క రుణ ధ్రువానికి ఈ రకంగా కలుపుతూ మనకు శ్రేణి సంధానాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చూసుకుంటే ఇందులో విద్యుత్ అనేది ఒకే మార్గం గుండా ప్రవహిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్గంలో గనక ఏదైనా ఆటంకం ఏర్పడింది అనుకోండి, మొత్తం విద్యుత్ సరఫరా అనేది నిలిచిపోతుంది, గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి సొంతంగా ఘటం తయారు చేసుకునే వారికి ప్రధానంగా కావలసినవి ఏవి. ఆప్షన్ 1 రాగితీగ, జింకు రేకు, సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఆప్షన్ 2 రాగితీగ, అల్యూమినియం రేకు, సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఆప్షన్ 3 రాగితీగ, ఇనుపరేకు, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఆప్షన్ 4 వచ్చేసి రాగితీగ, జింకు రేకు, సోడియం హైడ్రాక్సైడ్. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని నేను క్వశ్చన్ చదివి ఆప్షన్స్ చదివి ఆన్సర్ని రివీల్ చేసేలోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే సొంతంగా ఘటము లేదా బ్యాటరీని తయారు చేసుకోవాలి అంటే కనుక మనకి ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా రాగితీగ, జింకు రేకు, సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేటివి అవసరం పడతాయి, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 బల్బులో ఫిలమెంటు సన్నగా ఉంటుంది ఎందుకంటే నిరోధం తగ్గి విద్యుత్ ప్రవాహం పెరగాలి కాబట్టి. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఫ్యూజ్ని శ్రేణి సంధానంలో కలుపుతారు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయగలరు. ఇక్కడ చూసుకుంటే
దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 రెండు మాత్రమే సరి అయినది, మొదటిది సరి అయినది కాదు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే బల్బులో ఫిలమెంట్ అనేది సన్నగా ఉంటుంది. ఎందుకు అంటే నిరోధము పెరిగి విద్యుత్ ప్రవాహం అనేది తగ్గాలి కాబట్టి. ఇక్కడ ఏముంది, మనకు రివర్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి బల్బులో ఫిలమెంట్ సన్నగా ఉంటుంది, ఎందుకంటే నిరోధం తగ్గి విద్యుత్ ప్రవాహం పెరగాలి కాబట్టి అన్నాడు, కాబట్టి ఇది సరి అయినది కాదు. దీని యొక్క యాక్చువల్ సెంటెన్స్ ఏంటి అంటే బల్బ్లో ఫిలమెంట్ అనేది సన్నగా ఉంటుంది, ఎందుకంటే నిరోధం పెరగాలి విద్యుత్ ప్రవాహం అనేది తగ్గాలి కాబట్టి గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఫ్యూజ్ని శ్రేణి సంధానంలో కలుపుతారు. ఎందుకు అంటే ఆ మార్గం అంటే శ్రేణి సంధానం అంటే ఒకే మార్గం గుండా ఏమవుతుంది, విద్యుత్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రకంగా ఈ విద్యుత్ మార్గం ద్వారా ఏదైనా ఆటంకం లేదా ఎక్కువగా విద్యుత్ అని రావడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ ఫ్యూజ్ అనేది మనకు కొట్టేస్తుంది. ఫ్యూజ్ అనేది కొట్టేయడం ద్వారా ఏమవుతుంది అంటే అక్కడ విద్యుత్ సరఫరా అనేది నిలిచిపోతుంది. ఆ రకంగా మనకు ఇంటిలో జరిగేటువంటి ప్రమాదాలను అరికట్టవచ్చు, గమనించాలి. తర్వాత 4వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సమాంతర సంధానం లక్షణం కానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 వలయంలో విద్యుత్కు ఒకే ప్రవాహ మార్గం ఉంటుంది. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఒక బల్బు ఆరిపోతే మిగతా బల్బులు ఆరిపోవండి. ఇక్కడ ఆరిపోవు, ఒక బల్బు ఆరిపోతే మిగతా బల్బులు ఆరిపోవు. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే అండి. ఇందులో సరికానిది వచ్చేసి ఆప్షన్ 1. ఇక్కడ చూసుకుంటే వలయంలో విద్యుత్కు ఒకే ప్రవాహ మార్గం అనేది ఉండదు. ఒకే ప్రవాహ మార్గం అనేది ఎందులో ఉంటుంది, శ్రేణి సంధానంలో మనకు ఒకే ఒక ప్రవాహ మార్గం అనేది విద్యుత్కు ఉంటుంది. ఇలా కాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే సమాంతర సంధానం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే చాలా మార్గాలు అనేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే విద్యుత్ అనేది ఇటు నుంచి ధన ధ్రువము ఇటు నుంచి రుణ ధ్రువానికి సంబంధించినటువంటి విద్యుత్ అనేది ఈ రకంగా బ్యాటరీ ద్వారా ప్రవహిస్తుంది అనుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే ఈ రకమైనటువంటి మార్గం ద్వారా ఏదైనా ఆటంకం ఏర్పడింది అనుకోండి, ఈ ఒక్క బల్బు మాత్రమే వెలగదు. అలా కాకుండా ఈ రకంగా మిగతా బల్బులు అనేటివి వెలుగుతూ ఉంటాయి. కాబట్టి విద్యుత్ ప్రవాహానికి సమాంతర సంధానంలో అనేక మార్గాలు ఉంటాయి, గమనించాలి. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి బల్బ్ ప్రకాశవంతంగా వెలగాలంటే ఏమి చేయాలి. ఆప్షన్ 1 అనేక ఘటాలను శ్రేణి పద్ధతిలో కలపాలి. ఆప్షన్ 2 ఒకే ఘటాన్ని సమాంతర పద్ధతిలో అమర్చాలి. ఆప్షన్ 3 వచ్చేసి అనేక ఘటాలను ఏకాంతరంగా కలపాలి. ఆప్షన్ 4 వచ్చేసి ఒకే ఘటాన్ని శ్రేణి పద్ధతిలో కలపాలి. లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అనేక ఘటాలను శ్రేణి పద్ధతిలో కలపాలి అండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక 12 వాట్స్కు సంబంధించినటువంటి ఒక లైట్ ఉంది అనుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే నా దగ్గర 4 వాట్స్ తర్వాత 4 వాట్స్ తర్వాత 4 వాట్స్ ఈ రకంగా 4 వాట్లయి 3 బ్యాటరీలు నా దగ్గర ఉన్నాయి అనుకుంటే కనుక ఈ రకంగా వాటిని నేను శ్రేణి సంధానంలో కలిపాను. ఇక్కడ చూసుకుంటే దీని ద్వారా మనకి ఏమవుతుంది అంటే బయటికి వచ్చేటువంటి అవుట్పుట్ అనేది మనకు 4+4+4 ఈ రకంగా మనకు 12 వోల్ట్ల యొక్క అవుట్పుట్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఈ బల్బుకు తగినంత అవుట్పుట్ అనేది మనకు ఇవ్వగలిగాము. ఎందులో కలపడం ద్వారా, శ్రేణి సంధానంలో కలపడం ద్వారా. అలా కాకుండా దీన్నే సమాంతర సంధానంలో కనుక ఈ 4 వాట్స్కు సామర్థ్యం ఉన్నటువంటి బ్యాటరీని నేను కలిపాను అనుకోండి, మనకు బయటికి అవుట్పుట్ వచ్చేది ఎంత అంటే అప్పుడు కూడా 4 వస్తుంది సమాంతర సంధానంలో. అలా కాకుండా శ్రేణి సంధానంలో కలపడం ద్వారా 4+4+4 ఈ రకంగా 12 వోల్ట్లకు సంబంధించినటువంటి శక్తి అనేది బయటికి రావడం జరిగింది, గమనించాలి. అప్పుడు బల్బు అనేది ప్రకాశవంతంగా వెలుగుతుంది. తరువాత 6వ క్వశ్చన్ వచ్చేసి విద్యుత్ బల్బులను ఇళ్లలో కలిపే విధానం ఏమిటి. ఆప్షన్ 1
శ్రేణి పద్ధతి, ఆప్షన్ 2 సమాంతర పద్ధతి, ఆప్షన్ 3 వచ్చేసి ఏకాంతర పద్ధతి, ఆప్షన్ 4 వచ్చేసి పైవేవి కావు. ఇక్కడ వర్షం వస్తుందండి, కొంత మీకు డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, అర్థం చేసుకోగలరు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 సమాంతర పద్ధతి అండి. ఇక్కడ చూసుకుంటే విద్యుత్ బల్బులను కనుక చూసుకుంటే ఇళ్లలో ఏ విధానంలో అమర్చుతారు అంటే సమాంతర పద్ధతిలో అమర్చుతారు. ఎందుకంటే సమాంతర పద్ధతిలో గనక ఏదైనా ఒక విద్యుత్ ప్రవాహానికి గనక ఆటంకం ఏర్పడింది అనుకోండి, మిగిలిన మార్గాల ద్వారా విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. కాబట్టి మనకు ఇంటిలో ఏర్పాటు చేసేటువంటి విద్యుత్ బల్బుల్లో ఖచ్చితంగా సమాంతర సంధాన పద్ధతిని వాడతారు, గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి విద్యుత్ డైనమో ఎలా పనిచేస్తుంది? ఆప్షన్ 1 యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది, ఆప్షన్ 2 విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది, ఆప్షన్ 3 వచ్చేసి రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది, ఆప్షన్ 4 వచ్చేసి విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మారుస్తుంది. ఫాస్ట్గా దీని యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే విద్యుత్ డైనమో అనేది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది, గమనించాలి. తరువాత 8వ క్వశ్చన్ వచ్చేసి బల్బు వాటేజ్ పెరిగే కొలది ఆప్షన్ 1 విద్యుత్ వినియోగం ఇచ్చే కాంతి రెండూ పెరుగుతాయి, ఆప్షన్ 2 వచ్చేసి విద్యుత్ వినియోగం ఇచ్చే కాంతి రెండూ తగ్గిపోతాయి, ఆప్షన్ 3 విద్యుత్ వినియోగం తగ్గి ఇచ్చే కాంతి పెరుగును, ఆప్షన్ 4 విద్యుత్ వినియోగం పెరిగి ఇచ్చే కాంతి తగ్గును. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే విద్యుత్ వినియోగం పెరుగుతుంది, అదేవిధంగా ఇచ్చే కాంతి రెండూ కూడా పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే 9 వోల్టేజ్కి సంబంధించినటువంటి బల్బును పెడితే కొంత వెలుగునిచ్చింది అనుకోండి, 12 వోల్ట్స్కి సంబంధించినటువంటి బల్బును పెడితే ఖచ్చితంగా దీనికంటే ఎక్కువ వెలుతురుని ఇస్తుంది, అదేవిధంగా విద్యుత్ని కూడా ఎక్కువగా తీసుకుంటుంది, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 శ్రేణి సంధానంలో ఘటాలను కలుపుతున్న కొలది ఎల్లప్పుడూ బల్బు యొక్క కాంతి పెరుగుతుంది. స్టేట్మెంట్ 2 వచ్చేసి సమాంతర సంధానంలో ఒక బల్బు ఆరిపోయినా మిగతా బల్బులు వెలుగుతూనే ఉంటాయి. సరి కానిది ఏది అని అనడం జరిగింది. ఆప్షన్ 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1 అండి. ఇక్కడ చూసుకుంటే ఇందులో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. ఎందుకు అంటే శ్రేణి సంధానంలో ఘటాలను కలుపుతున్న కొలది ఎల్లప్పుడూ బల్బు యొక్క కాంతి అనేది పెరుగుతుంది అని ఇవ్వడం జరిగింది. ఎల్లప్పుడూ బల్బు యొక్క కాంతి అనేది పెరగదండి. ఇక్కడ చూసుకుంటే 12 వోల్ట్స్కి సంబంధించినటువంటి బల్బ్ అనేది ఇక్కడ శ్రేణి సంధానంలో అమర్చామనుకోండి, ఇక్కడ చూసుకుంటే మనకు 6 వోల్ట్స్ బ్యాటరీ అనేది దానికి కనెక్ట్ చేసామనుకోండి, అంటే సగం వెలుతురుని ఇస్తుంది. ఇంకొక 6 వోల్ట్స్ల యొక్క బ్యాటరీని మనం కనెక్ట్ చేసామనుకోండి, మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఫుల్ అంటే 12 వోల్ట్స్కి సంబంధించినటువంటి ఎంత వెలుతురుని ఇవ్వాలో అంత వెలుతురిస్తుంది. అలా కాకుండా ఇక్కడ మనం ఇంకో బ్యాటరీని కలిపినా, ఇంకొక 6 వోల్ట్స్ యొక్క బ్యాటరీని కలిపినా కూడా మనకి ఇక్కడ ఉన్నది ఎంత, మనకి ఇక్కడ 12 వోల్ట్ల బల్బే కాబట్టి 12 వోల్ట్స్కు ఎంత వెలుగునివ్వాలో గంతే వెలుగునిస్తుంది. కానీ మనం ఇక్కడ చూసుకుంటే 18 వోల్ట్ల బ్యాటరీని అనుసంధానం చేశామని 18 వోల్ట్ల కాంతిని అయితే ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ 1 మాత్రమే జరుగుతుంది. ఏంటి అంటే దీని వోల్టేజ్, బల్బు వోల్టేజ్ ఎంతైతే ఉందో అంతవరకు మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాంతి అనేది ఇవ్వగలుగుతుంది, కానీ మొత్తంగా మనకు ఎక్కువ అయితే పెరగదు, గమనించాలి. తరువాత 10వ క్వశ్చన్ వచ్చేసి 1 కిలోవాట్ అనగా ఆప్షన్ 1
10 వాట్స్, ఆప్షన్ 2 100 వాట్స్, ఆప్షన్ 3 1000 వాట్స్, ఆప్షన్ 4 వచ్చేసి 10,000 వాట్స్. లైవ్ చూస్తున్న వాళ్ళంతా వీడియోని లైక్ చేస్తూ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1000 వాట్స్ అండి. ఇక్కడ చూసుకుంటే 1 కిలోవాట్ అంటే ఏమిటి అంటే 1 గంటలో గనక మనం 1000 వాట్స్ని వినియోగించుకున్నాము అనుకోండి, దాన్ని ఏమంటారు అంటే మనము కిలోవాట్ అంటారు, కిలోవాట్ పర్ అవర్. ఇక్కడ చూసుకుంటే దీన్ని ఏమంటారు అంటే యూనిట్ అంటారు. 1 గంటలో గనక మనం 1000 వాట్స్ని గనక వినియోగించుకున్నాము అనుకోండి, దాన్ని ఏమంటారు అంటే 1 యూనిట్ అంటారు, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా గీత, ఈ రకంగా 2 చుక్కలు మధ్యలో ఈ రకంగా ఉన్నాయి. ఈ సంకేతం అనేది దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ 1 విద్యుత్ ప్రవాహం ఉంది, ఆప్షన్ 2 విద్యుత్ ప్రవాహం పాక్షికంగా ఉంది, ఆప్షన్ 3 విద్యుత్ ప్రవాహం లేదు, ఆప్షన్ 4 పైవేవీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 విద్యుత్ ప్రవాహం అనేది ఉంది అండి. ఇక్కడ చూసుకుంటే ఇది కీకు సంబంధించినటువంటి సింబల్ అండి, స్విచ్కు సంబంధించినటువంటి సింబల్. ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా స్విచ్ ఈ రకంగా ఉంది అనుకోండి సింబల్, దాని అర్థం ఏంటి అంటే దాని ద్వారా విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతుంది అని అర్థము. అలా కాకుండా ఇక్కడ చూసుకుంటే స్విచ్ అనేది ఈ రకంగా ఉందనుకోండి, ఈ రకంగా ఉంటే కనుక ఆ స్విచ్ అనేది ఆఫ్ చేసి ఉన్నట్టు గమనించాలి. కాబట్టి సంకేతాల నుంచి కూడా మాకు క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దేన్ని వదలకుండా అన్నీ క్లియర్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం అనేది చేయాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి ఈ సంకేతము దేనిని తెలియజేస్తుంది? ఆప్షన్ 1 ఫ్యూజ్, ఆప్షన్ 2 స్విచ్, ఆప్షన్ 3 ఘటము, ఆప్షన్ 4 ఇండికేటర్. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఫ్యూజ్ అండి. ఇది ఫ్యూజ్ యొక్క సంకేతము, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 కాంపాక్ట్ ఫ్లోరసెంట్ బల్బులు విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయి. స్టేట్మెంట్ 2 ఎలక్ట్రికల్ కుక్కర్, హీటర్, ఇస్త్రీ పెట్టెలలో నిక్రోమ్తో చేసినటువంటి తీగ చుట్ట ఉంటుంది. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1, 2 రెండు కూడా సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే ఫ్లోరసెంట్ బల్బులు అంటే ఏంటి అంటే ఎల్ఈడి బల్బులు అనేటివి రాకముందు మనకి ఈ రకంగా చూసుకుంటే ఈ రకంగా ఉన్నటువంటి గొట్టాల్లాగా ఉన్నటువంటి బల్బులు అనేటివి మనకు ఉండేటివి, వాటిని ఏమంటారు అంటే ఫ్లోరసెంట్ బల్బులు అంటారు. అదేవిధంగా ఎల్ఈడి బల్బు కాకుండా మామూలుగా ఉన్నటువంటి ట్యూబ్ లైట్ని కూడా ఫ్లోరసెంట్ ట్యూబ్ లైటే అంటారు, గమనించాలి. ఇవన్నీ ఇలాంటివి ఏంటి అంటే ఫ్లోరసెంట్ బల్బులు. ఇవేం చేస్తాయి అంటే మనకు విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయి, గమనించాలి. అదేవిధంగా ఎలక్ట్రికల్ కుక్కర్, హీటర్, ఇస్త్రీ పెట్టెల్లో కూడా నిక్రోమ్తో చేసినటువంటి తీగ చుట్టను, ఫిలమెంట్ను ఉపయోగిస్తారు, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచుము. నేను దీన్ని జతపరిచేలోపు లైవ్ చూస్తున్న వాళ్ళంతా నాకంటే ఫాస్ట్గానే జతపరుస్తారు అని అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే మొదటగా ఘటము అంటే ఏంటండి? బ్యాటరీ అంటే ఇది ఒక విద్యుత్ శక్తి వనరు, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? బి అనేది వస్తుంది. తర్వాత పిన్ అంటే ఏంటి? ఇనుము కదా, అది ఒక విద్యుత్ వాహకం, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఏ అనేది వస్తుంది. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే పెన్సిల్ అనేది ఏంటండి? విద్యుత్ బంధకంగా పనిచేస్తుంది, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? డి అనేది వస్తుంది. అదేవిధంగా బల్బు వెలుగుట అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఫిలమెంట్ పైన ఆధారపడి ఉంటుంది, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? బిఏడిసి అనేది వస్తుంది. బిఏడిసి అనేది ఎక్కడ ఉందండి? ఆప్షన్ 1లో ఉంది, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త ఏమి కనుక్కున్నాడు? ఆప్షన్ 1 విద్యుత్ కదిలే ప్రవాహము అని, ఆప్షన్ 2 విద్యుత్కు ధన రుణ ఆవేశాలు ఉంటాయని, ఆప్షన్ 3 జంతువుల దేహంలో విద్యుత్ అనేది ఉంటుంది అని, ఆప్షన్ 4 విద్యుత్ అనేది అయస్కాంతంగా పనిచేస్తుంది అని. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. విద్యుత్కు ధన రుణ ఆవేశాలు ఉంటాయని బెంజమిన్ అనే
బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త కనుక్కున్నాడు, గమనించాలి. అదేవిధంగా ఈయనకు సంబంధించినటువంటి కాలాన్ని కనుక చూసుకుంటే 1706 నుంచి 1790 వరకు. ఈ రకంగా కాలాన్ని కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఈ రకంగా చాలామంది శాస్త్రవేత్తలు అనేవాళ్ళు మనకు ఉన్నారు కాబట్టి వీరికి సంబంధించినటువంటి కాలాన్ని జతపరచుములో మనకి ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని అంశాలను క్లియర్గా నేర్చుకుంటేనే ఏ ఒక్క మార్కు కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది, గమనించాలి. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుంది అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 అన్స్ ఆయిస్టర్డ్, ఆప్షన్ 2 లూగి గాల్వానీ, ఆప్షన్ 3 వచ్చేసి బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఆప్షన్ 4 వచ్చేసి విలియం బర్డ్. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి అన్స్ ఆయిస్టర్డ్ అండి. ఇక్కడ చూసుకుంటే విద్యుత్ అనేది అయస్కాంతంగా పనిచేస్తుంది అని చెప్పినటువంటి శాస్త్రవేత్త వచ్చేసి అన్స్ ఆయిస్టర్డ్. ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే డేనిష్కు చెందినటువంటి శాస్త్రవేత్తగా మనం చెప్పుకోవచ్చు. ఈయన యొక్క కాలాన్ని కనుక చూసుకుంటే 1777 నుంచి అదేవిధంగా 1881 వరకు. ఈ రకంగా ఖచ్చితంగా మీరు ఈ లెసన్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి కాలాలని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి జంతువుల దేహంలో కూడా విద్యుత్ ఉంటుంది అని భావించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 అన్స్ ఆయిస్టర్డ్, ఆప్షన్ 2 లూగి గాల్వానీ, ఆప్షన్ 3 ఫ్రాంక్లిన్, ఆప్షన్ 4 వచ్చేసి విలియం బర్డ్స్. ఇక్కడ చూసుకుంటే లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఫాస్ట్గా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి మీ యొక్క ఆన్సర్ని. అదేవిధంగా ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా డైలీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో టైటిల్ పైన క్లిక్ చేస్తే మనకు గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటివి వస్తాయి. అంటే మన టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటివి వస్తాయి. వాటి ద్వారా జాయిన్ అయ్యేసి డైలీ సిలబస్ను తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 లూగి గాల్వానీ అండి. ఇక్కడ చూసుకుంటే జంతువుల దేహంలో కూడా విద్యుత్ ఉంటుంది అని భావించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే లూగి గాల్వానీ. ఎందుకు అంటే చనిపోయినటువంటి కప్ప కాళ్లకు 2 లోహపు పలకలను తగిలించినప్పుడు ఏమైంది అంటే అది ఎగిరి పడిపోయిందండి. ఆ రకంగా ఏమైంది అంటే జంతువుల దేహంలో కూడా విద్యుత్ ఉంటుంది అని భావించాడు మన లూగి గాల్వానీ, గమనించాలి. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 మైకేల్ ఫారడే విద్యుత్ జనరేటర్ని కనుగొన్నాడు, ఆప్షన్ 2 మైకేల్ ఫారడే విద్యుత్ మోటార్ను కనుగొన్నాడు, ఆప్షన్ 3 వచ్చేసి అమెరికాలోని గోడల్మింగ్ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు, ఆప్షన్ 4 వచ్చేసి థామస్ అల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే సరి కానిది అని అడిగాను. ఇక్కడ చూసుకుంటే సరి అయినది అడిగాడా సరి కానిది అడిగాడా చాలా జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకొని ఆన్సర్ పిక్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్లో ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు సరైనది సరి కానిది అనేటువంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ తోటి మనం పోగొట్టుకుంటాము, గమనించాలి. కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే మైకేల్ ఫారడే మొట్టమొదటిసారిగా విద్యుత్ జనరేటర్ని కనుగొన్నాడు. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే తర్వాత విద్యుత్ మోటార్ని కనుక్కున్నాడు, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే అమెరికాలోని గోడల్మింగ్ కాదండి, మనకి ఇక్కడ చూసుకుంటే ఇంగ్లాండ్లో గోడల్మింగ్ అనేటువంటి ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు, గమనించాలి. అదేవిధంగా థామస్ అల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా స్థాపించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇది అమెరికాలో అన్నాడు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే మైకేల్ ఫారడే వచ్చేసి విద్యుత్ మోటార్ని మొదటిసారిగా అదేవిధంగా తర్వాత విద్యుత్ జనరేటర్ని కనుక్కున్నాడు, గమనించాలి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి విద్యుత్ కదిలే ప్రవాహం లాంటిది అని దానికి హ్యూమర్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1
విలియం బర్డ్స్, ఆప్షన్ 2 ఫ్రాంక్లిన్, ఆప్షన్ 3 అన్స్ ఐర్స్టడ్, ఆప్షన్ 4 వచ్చేసి లూయి గాల్వాని. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 విలియం బర్డ్స్ అండి. ఇక్కడ చూసుకుంటే విద్యుత్ కదిలే ప్రవాహం లాంటిది అని దానికి హ్యూమర్ అని పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే విలియం బర్డ్స్, గమనించాలి. అదేవిధంగా ఈయన ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త అంటే బ్రిటిష్కు సంబంధించినటువంటి శాస్త్రవేత్త, గమనించాలి. అదేవిధంగా ఈయన యొక్క కాలాన్ని కనుక చూసుకుంటే 1544 నుంచి 1603 అండి, 1603. ఇక్కడ చూసుకుంటే ఈయనకు సంబంధించినటువంటి కాలంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి స్థిర విద్యుత్ని కనిపెట్టినటువంటి థేల్స్ ఆఫ్ మిలిస్ అనే శాస్త్రవేత్త క్రింది వాటిలో దేనికి చెందినవాడు? ఇక్కడ ఆప్షన్ 1 గ్రీకు, ఆప్షన్ 2 ఇటలీ, ఆప్షన్ 3 ఇంగ్లాండ్, ఆప్షన్ 4 వచ్చేసి డేనిష్. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 గ్రీకు అండి. ఇక్కడ చూసుకుంటే థేల్స్ ఆఫ్ మిలిస్ అనేటువంటి శాస్త్రవేత్త గ్రీకుకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త. ఈయన యొక్క కాలాన్ని కనుక చూసుకుంటే క్రీస్తు పూర్వం 624 నుంచి 540 అండి, 540. ఇక్కడ చూసుకుంటే ఇది మౌస్ తోటి రాయడం అండి, కొంచెం క్లారిటీగా కనిపించదు కాబట్టి ఇక్కడ చూసుకుంటే కొంచెం వినేటువంటి ప్రయత్నం అనేది చేయండి. క్రీస్తు పూర్వము 624 నుంచి 540 గమనించాలి. తర్వాత 21వ క్వశ్చన్ వచ్చేసి బల్బులో వెలుగునిచ్చేటువంటి భాగం ఏది? ఆప్షన్ 1 లోహపూత, ఆప్షన్ 2 గాలికోటరం, ఆప్షన్ 3 ఫిలమెంటు, ఆప్షన్ 4 ధృవాలు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఫిలమెంట్ అండి. బల్బులో మనకు వెలుగునిచ్చేటువంటి భాగం ఏంటి అంటే ఫిలమెంట్. ఈ ఫిలమెంట్ ద్వారానే మనకు బల్బులో వెలుగు అనేది వస్తుంది, గమనించాలి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి క్వాలిటీ టెస్ట్లను పొందండి. అదే పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, గమనించాలి. తర్వాత ఈరోజు ప్రశ్నని కనుక చూసుకుంటే ఎల్ఈడి యొక్క పూర్తి అబ్రివేషన్ ఏమిటి? ఎల్ఈడి యొక్క పూర్తి అబ్రివేషన్ ఏమిటి? దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను ఖచ్చితంగా లాస్ట్లో వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు లైవ్ చాట్లో ఉన్నారండి, మీరు ఇప్పుడు లైవ్ చాట్లో ఉన్నారు. ఈ లైవ్ చాట్లో చెప్పకండి, ఈ క్రింద కామెంట్ సెక్షన్ అనేది ఉంటుంది కదా, క్రింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని అదేవిధంగా మీకు వచ్చినటువంటి మార్కులను ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా మనకు సిలబస్ని కనుక చూసుకుంటే కనుక రేపటి సిలబస్ని చూసుకుంటే కనుక 6th క్లాస్ సైన్స్కి సంబంధించినటువంటి 12వ లెసన్ ఎలా కొలవాలో నేర్చుకుందాం. 13వ లెసన్ వచ్చేసి జంతువులలో చలనాలు. ఇక్కడ చూసుకుంటే 7th క్లాస్ సైన్స్ కంటెంట్కి సంబంధించినటువంటి మొక్కల్లో పోషణ, అదేవిధంగా మొక్కల్లో పోషణ, దాని తర్వాత వీలైతే నెక్స్ట్ లెసన్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం అనేది చేస్తాను. వీలైతే మీకు 6th క్లాస్లో ఒక లెసన్ తగ్గించేసి నెక్స్ట్ 7th క్లాస్లో ఒక లెసన్ అనేది పెంచుతాను. జీవుల్లో శ్వాసక్రియ అనుకుంటా నెక్స్ట్ లెసన్ వచ్చేసి మనకు జీవుల్లో శ్వాసక్రియ అనేది ఇస్తాను. జంతువుల్లో చలనాలు మీకు రేపు అనేది మళ్ళీ నెక్స్ట్ లైవ్ టెస్ట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 6th క్లాస్లో మనకు ముందున్నాం కాబట్టి మనకు ఈ 7th క్లాస్ని కూడా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి రేపు మొక్కల్లో పోషణ, దాని తర్వాత జీవుల్లో శ్వాసక్రియ 11th లెసన్, దీని తర్వాత జీవుల్లో శ్వాసక్రియ, అదేవిధంగా ఎలా కొలవాలో నేర్చుకుందాం అనేటువంటి 6th క్లాస్ నుంచి, తర్వాత మొక్కల్లో పోషణ, దాని తర్వాత జీవుల్లో శ్వాసక్రియ అనేటువంటి 7th క్లాస్ లెసన్ నుంచి మీకు రేపు లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది, గమనించాలి. జంతువుల్లో చలనాలు ఈరోజు టాపిక్లో, రేపటి టాపిక్లో ఉండదు, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కనీసం మీ ఒక్క మిత్రునికి షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.